నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. కరీంనగర్ లో మానేరు డ్యామ్ ఎంతైతే ఫేమస్ మానేరు గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఈ రోజు ఇక్కడ ఈ స్కూల్స్ లో యాన్యువల్ డే అయితే జరుగుతుంది. 38th యాన్యువల్ డే అన్నమాట. ఇక్కడ పిల్లలకి చదువుతో పాటు సంస్కారం, ఆటలు, పాటలు అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పిల్లలకి మంచి భవిష్యత్తుతో పాటు ముందు వాళ్ళకు కావాల్సిన యాక్టివిటీస్, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్స్ అన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడంలో మానేరు స్కూల్స్ అయితే చాలా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. లోపలైతే యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. లోపలికి వెళ్దాం, అసలు హంగామా ఎలా ఉంది, ప్రోగ్రామ్ ఈవెంట్ ఎలా చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, సో పేరెంట్స్ ఆనందం ఏంటి, ఒకసారి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో పిల్లల ప్రోగ్రామ్ చూడడానికి, పిల్లల డాన్స్, ఆటలు, పాటలు చూడడానికి పేరెంట్స్ అయితే తరలి వస్తున్నారు. ఒకసారి లోపల ఏ విధంగా అసలు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీతో పాటు చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మాట్లాడడానికి అయితే పేరెంట్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడితే కనుక్కుందాం. సో హాయ్ సార్. విజయ్ అండి. మీ పేరు? సౌందర్య. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇందులో? పెద్ద అబ్బాయి ఇప్పుడు యూకేజీ హక్స్ అండ్ హార్ట్ స్కూల్ మానేరు సబ్ బ్రాంచ్ ఉంది, సప్తగిరి అందులో యూకేజీ. ఇందులో స్టడీ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎర్లియర్ మేము మామూలు ప్లే స్కూల్లో వేసాము, ఇప్పుడు అందులో కంటే ఇందులో ఇంప్రూవ్ అయింది. సో యాక్టివిటీ పరంగా కానీ స్టడీ పరంగా కానీ చాలా బాగుందా? ఎస్ డిజిటల్ గా కూడా పిల్లలు ఇంప్రూవ్ అవుతున్నారు. సో నార్మల్ గా చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇన్ని సబ్జెక్టులు ఉండకపోతుండే, ఇంత ఫెసిలిటీ ఉండకపోతున్నాయి కదా. సో ఇప్పుడు చాలా సబ్జెక్టులు వచ్చినాయి, కొత్త పద్ధతులు వచ్చినాయి. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటంటే? ఎన్ని సబ్జెక్టులు వచ్చినా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కదా, ఆ టెక్నాలజీ ప్రకారం పిల్లలకి ఎలా అయితే లెర్నింగ్ చేసుకుంటారో దానికి సంబంధించిన టెక్నాలజీ వచ్చింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఇక పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ స్టడీ చేసుకుంటారు, ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు అంతే. ఇక మన జనరేషన్ వేరు, వాళ్ళ జనరేషన్ వేరు అంతే. సో మేడం, నార్మల్ గా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? వాళ్ళంతటా వాళ్ళే వేసుకుంటున్నారు. సో ఇక్కడైతే చాలా మంది పిల్లలు అయితే ఉన్నారన్నమాట. అందరు కలిసి ఒక్కసారి హోల్సేల్ గా హాయ్ చెప్పుకోండి. సో మీరు అందరు ఏ క్లాస్? 10th అయిపోయింది. నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ కూడా వెళ్తారు వీళ్ళు. అంటే గతంలో ఇలాంటిది ఎప్పుడైనా చేశారా? సో ఇప్పుడు గ్రాండ్ గా చేస్తున్నారా? ఎవ్రీ ఇయర్ ఇట్లే వచ్చారు, కానీ ఈసారి బండి సంజయ్ గారు వస్తున్నారు మా స్కూల్ కి. ఎంజాయింగ్ గా అనిపిస్తుంది అండ్ కొంచెం బాగా అనిపిస్తుంది. సో 10th ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కదా, ఎలా రాశారు? చాలా బాగా రాసాం ఈసారి. సో ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు? 10 అందరికి పక్కా. సో రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో మీకు నచ్చిన టీచర్ ఎవరు? శ్రీనివాస్ సార్ ఏది చెప్తాడు? మ్యాథ్స్ చెప్తారా? సో ఇంతకు ముందు కూడా నేను ఒక అబ్బాయిని అడిగినా, మాకు శ్రీనివాస్ సార్ అంటే చాలా ఇష్టం, మ్యాథ్స్ బాగా చెప్తారని చెప్పి చెప్తున్నారు. సో మ్యాథ్స్ లో పక్కా 100/100 వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. సో 10th క్లాస్ అయితే అయిపోయింది కదా, ఒక్క మాటలు స్కూల్ గురించి చెప్పండి. గుడ్ ఎడ్యుకేషన్ కి చాలా గుడ్. ఈ స్కూల్ గుడ్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. 13 years నుంచి ఈ స్కూల్లో ఉంటున్నా. గుడ్ ఇన్స్పిరేషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అండ్ మానేర్. నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటారు? నెక్స్ట్ బైపీసీ తీసుకుంటున్నా, డాక్టర్ అవ్వాలని. సో పిల్లలు అసలు ఎవరి మాట వినట్లేదు. సో చిల్లు ఉన్నారు, ఇట్లనే ఉంటారు ఎప్పుడైనా. యాన్యువల్ డే అంటే ఈ విధంగానే ఉంటుంది. చిన్నప్పుడు కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం. సో మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు. ఆ మేడం దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ మానేరు స్కూల్లో జరిగే ఈవెంట్ లో టీచర్స్ తో సహా మొత్తం నిర్వాహకులతో సహా పిల్లలతో కలిసిపోయి వాళ్ళు కూడా ఒక పిల్లల్లాగా అయితే ప్రవర్తిస్తున్నారు. Actually, my journey in the school is since 7 or 8 years. Like this year, it's my last annual day actually.
Now, right now, we are enjoying so much. Actually, I'm general captain of the year of the academic year 23-24. It's now so special. This Maner Utsav. It's very special to us. The Bandi Sejay Garu is coming here, and we are very happy, and we will enjoy very well. And I hope every year the annual day should go a big opportunity and in higher level. I hope, and thank you. సో ఇక్కడ మా పిల్లలతోనైతే అధ్యాపకులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, మీ పేరు? శ్వేత. మీరు ఏం చెప్తుంటారు ఈ స్కూల్లో సబ్జెక్ట్? హిందీ సబ్జెక్ట్ చెప్తుంటారా? నాకైతే హిందీ రాదు. ఇది వచ్చేసి 38th యాన్యువల్ డే కదా మేడం. సో పిల్లలతోని మీరు కూడా ఒక చిన్న పిల్లలా కలిసిపోయేదే, వీళ్ళతోనైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లల 10th కూడా అయిపోయింది. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటది అనేది మీ సజెషన్? వాళ్ళకి ముందుగానే నెక్స్ట్ లెవెల్ ఏముంటది, ఇంటర్ లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటది, ఆఫ్టర్ వాళ్ళ ఫ్యూచర్ బీటెక్ లో ఎలా ఉంటది, డిగ్రీకి వెళ్తే ఎలా ఉంటది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా మీరు ఫేస్ చేస్తారు, అవన్నీ మేము ముందే చెప్పేస్తాం. వాళ్ళకు ఒక ప్లానింగ్ అన్నది ఇక్కడే, మనకి బేస్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా, కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ బ్రదర్స్ కూడా ఉండరు కొంతమంది. సో మా దగ్గర నుండి మార్గదర్శకం తీసుకొని చాలా మంది ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, మళ్ళీ మా దగ్గరకు వచ్చి ర్యాంక్స్ తెచ్చుకొని బీటెక్ చేస్తూ మమ్మల్ని కలిసే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు చాలా. సో చాలా మంది పిల్లలు అయితే మానేరు. ఎవరిని నేను చాలా మందిని అడిగాను, చాలా మంది పిల్లలు ఏ స్కూల్ అని చెప్పేసి అన్నా కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మానేరు స్కూల్ అని చెప్పేసి చెప్పారు. సో స్టడీ పరంగా ఎలా ఉంది? మా దగ్గర స్టడీ పరంగా చాలా బాగుంటది. ఫౌండేషన్ ఇది ఇక్కడ ఇప్పుడు పెట్టి స్థాపించి 38 ఏళ్ళు అవుతుంది. సార్ వాళ్ళు కానీ, మేడం వాళ్ళు కానీ, సార్ వాళ్ళ సన్ US లో ఉండి కూడా దీన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకు అప్డేట్ చేస్తూ ఉంటారు. మాకు ఎవ్రీ ఇయర్ ఒక బ్రాంచ్ స్టార్ట్ అవుతూ ఉన్నది. సో ఈ 38 years లో ఎవరైనా పిల్లలు పెద్ద స్థాయిలో వెళ్ళడం కానీ, పోలీస్ కానీ, పొలిటీషియన్ కానీ, ఏదైనా లాయర్ కానీ, ఎవరైనా పెద్ద స్థాయిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. US లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, UK లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు మనకు డిప్యూటీ కలెక్టర్, అంతకుముందు ఉన్న పాస్ట్ డిప్యూటీ కలెక్టర్ ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది గవర్నమెంట్ టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా పెద్ద పొజిషన్ లో కూడా ఉన్నారు. సో మీరు మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మానే స్కూల్ తరఫున? మానే స్కూల్ తరఫున సుభాన్ టీవీకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇంకా టీచర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? భూపతి. సార్ మీరు ఏం చెప్తుంటారు ఈ స్కూల్? తెలుగు సబ్జెక్ట్. గత 38 సంవత్సరాల నుండి సార్ అద్భుతంగా 3000 మెంబర్స్ తోని దాదాపుగా ఒక 150-100 మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ తోని చాలా అద్భుతంగా నడుస్తుంది సార్. సో పిల్లలకి తెలుగులో కొంచెం అవగాహన చాలా తక్కువ. ఇప్పుడున్న జనరేషన్ లో ఇంగ్లీష్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు తెలుగు సబ్జెక్ట్ చెప్పే సార్ కాబట్టి, సో పిల్లలకి ఏం చెప్పాలనుకున్నారు సార్? అంటే మాతృభాష అంటే ఇంగ్లీష్ తో పాటు కూడా మాతృభాషను కూడా మరవద్దు. మాతృభాషను కూడా మాతృభాషను మరుగున పడిపోకుండానే మాతృభాషను అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని భాషలు ఉన్నా కూడా తల్లి భాష అనేది మాతృభాష, మాతృభాషను కూడా మరవద్దు. స్టడీ స్టైల్ ఎలా ఉంటుంది సార్? డిజిటల్ గా ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? డిజిటల్ కూడా సార్ ప్రారంభించడం చాలా అద్భుతంగా ఉంది. డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. యోగా, మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ తో పాటు కూడా అవి ఆ కళలు కూడా ఉండాలని సారు ఆ ఆలోచనతోని ఈ స్టడీతో పాటు కూడా అవి సారు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ కళలు కూడా ఉండాలని ఉద్దేశంగా. సో మానేర్ స్కూల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల విషయమే కానివ్వండి, అధ్యాపకుల విషయమే కానివ్వండి, ఏం చెప్తారు? పిల్లల విషయంలో చాలా అద్భుతంగా ఎడ్యుకేషన్ గత 38 సంవత్సరాల నుండి సారు అద్భుతంగా ఎడ్యుకేషన్ పిల్లలకు అందించడం జరుగుతుంది. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా మంచి సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు. గత 30 సంవత్సరాల నుండి నడుస్తున్నట్టే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా మంచి స్టాఫ్, ఎక్స్పీరియన్స్ స్టాఫ్. ఒక్కొక్క టీచర్ 20 years ఏవో 30 years 35 years స్టాఫ్ కూడా ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
మీరు అందరూ ఒకే క్లాసా? ఏ క్లాస్ చదువుతున్నారు? 10th అయిపోయింది. సో 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు? 10 GPA. పక్కా ప్రతి ఒక్కరికి 10 చెప్పి. Yes, 100% sure. రిజల్ట్ వచ్చినాక నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Okay, sure. సో బయట స్కూల్స్ తో పోలిస్తే మానేరు స్కూల్ ఎందుకంత బెస్ట్ స్టడీ విషయంలో? టీచర్స్ ఫ్రెండ్స్ లా ఉంటారు అండ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి అంటూ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎన్నిసార్లు అడగండి ఎలాంటి చిరాకు పడకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే ఒక చెప్పగలను, కరీంనగర్ లోనే కాదు వరల్డ్ లో ద టాప్ స్కూల్ అని చెప్పగలను మానేర్ ఇన్స్టిట్యూషన్స్. సో వీఆర్ ప్రౌడ్ టు బి అండ్ మానేరియన్స్. మేము నర్సరీ నుండి ఇక్కడ చదువుతున్నాము, కానీ ఏ రోజు స్కూల్ కి రావద్దు అన్న అదైతే రాలేదు. వి ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ద స్కూల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అవర్ టీచర్స్ అండ్ వి థ్యాంక్ our management, our director madam and our staff and non-teaching staff. అందరు చాలా బాగా మాట్లాడతారు, మాత్రం చాలా బాగా అంటారు. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఫేవరెట్ టీచర్ అని ఏం లేదు, ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి మాకు చెప్పిన వాళ్ళు టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆర్ ఆర్ ఫేవరెట్. అండ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. సో ఒక్క మాటలో చెప్పాలంటే మానేర్ స్కూల్ గురించి చెప్పండి. ఇట్స్ లైక్ మానేర్ అనేది ఒక జమ్, ఇట్స్ ఎ జమ్ అండ్ వి ఆర్ ప్రౌడ్ టు బి అండ్ మానేరియన్. సో ఈ 38 years లో ఎన్ని యాన్యువల్ డేస్ మీరు అటెండ్ అయ్యారు? మేము చిన్నప్పటి నుంచి అటెండ్ అవుతాం, నర్సరీ నుండి దాదాపు 14. ఒక్క ఇయర్ కూడా మిస్ కాకుండా లేదు, ఒక్క ఇయర్ మిస్ కాలేదు. 14 years. కోవిడ్ లో 2 years మిస్ అయినాము, తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం ఈ విధంగానే హంగామా ఉంటదా? ప్రతి సంవత్సరం ఈ విధంగానే హంగామా ఉంటదా? చాలా హంగామా ఉంటది, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నాకు బయట స్కూల్స్ ఎలా ఉన్నాయో తెలీదు, కానీ మానేర్ మాత్రం బెస్ట్ అని చెప్పగలను. మొన్న బోర్డ్ అటెండ్ అయినప్పుడు లైక్ ఎవరు కానీ అట్లీస్ట్ ఒక సెంటెన్స్ ఫామ్ చేయలేకపోయినా పక్కన కూర్చున్న వాళ్ళు అంటే వాళ్ళు వర్స్ట్ అని చెప్పలేను, కానీ మేము బెస్ట్ అని చెప్పగలను. అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక సెంటెన్స్ ఫార్మింగ్ కూడా రాదు. మా స్కూల్ తో కంపేర్ చేస్తే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడం కానీ, చిరాకు పడకుండా చెప్పడం కానీ, ఎన్నిసార్లు డౌట్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగా చెప్తున్నారు. కాబట్టి సో our school is best. We are proud of our school, really. చూస్తున్నట్టయితే అమ్మవారి వేషంలో వచ్చిన చిన్న పాపం చూస్తుంటే నిజంగా అమ్మవారు వచ్చినట్టే అనిపిస్తుంది. సో ఆ పేరెంట్స్ మాటల్లో విందాం, అసలు ఈ స్కూల్లో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, పిల్లల స్టడీ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు వేముల అనిల్ కుమార్, కమాన్పూర్ విలేజ్. మీ పేరు? నా పేరు దండుగుల దీపక్, ఇక్కడ లోకల్. సో పాప ఏ క్లాస్ చదువుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ యూకేజీ చదువుతుంది. పెద్ద ఫస్ట్ క్లాస్. ఇద్దరు పాపలు. చాలా బాగుంది స్కూల్లో అట్మాస్ఫియర్ కానీ, పండుగల సెలబ్రేషన్స్ లో కానీ, ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల పిల్లల లోపల ఒక ఆలోచన విధానం అనేటువంటిది అప్డేట్ అవుతా ఉంది. దాంతో పాటుగా పండుగల పైన, అదే మన హిందూ ధర్మం పైన, అదేవిధంగా మన జీవన విధానం పైన వాళ్ళపైన చిన్నప్పటి నుంచి ఒక అవగాహన అనేది మానేర్ స్కూల్ ద్వారా మనకి వాళ్ళ లోపల మంచి ప్రవర్తన అనేది వస్తుంది. సో చిన్నపిల్లల స్టడీ పరంగా ఎలా ఉంది? ఇప్పుడు యూకేజీ అంటున్నారు కదా, సో స్టడీ పరంగా ఎలా ఉంది? చదువు విషయంలో చాలా బాగుంది. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కారణంగానే వాళ్ళ లోపల ఒక ఆలోచన విధానం అనేది మార్పు వస్తూ ఉంది. దాని ద్వారా ఇప్పుడున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. సో చదువు మాత్రమే అనుకుంటే ఇంత ఉండకపోయేది. చదువుతో పాటు ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ వల్లనే వాళ్ళ లోపల చిన్నప్పటి నుంచి వాళ్ళ లోపల ఆలోచన విధానం అనేది పెరుగుతాం. సో ఇన్ని స్కూల్స్ ఉండగా మానేరు స్కూల్ నే ప్రిఫర్ చేయడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ గా ఇది ఒకటే, మనకి ఈ కల్చరల్ యాక్టివిటీస్, వాటితో పాటు ఆటలు, పాటలు, వీటి ద్వారా పిల్లల లోపల మానసిక ప్రవర్తన అనేది మారుతూ ఉంటది. సో దాని కారణంగా మానేరు స్కూల్ నే మనం ఎంచుకోవడం జరిగింది. హాయ్, నమస్కారం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Chaitrika Das. Which class you are studying? UKG. Okay, you are looking superb anamata. Thank you.
సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంత పెద్ద ఫెస్టివల్ లాగైతే ఉంది. ఇక్కడ స్కూల్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ప్రోగ్రామ్ చూడడానికి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి ఏ టైం అయినా సరే ఇక్కడ పేరెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితులైనా చూసి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత మంది క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి పేరెంట్స్. సో అక్కడ జరుగుతున్న ఈవెంట్ కూడా ఒక పెద్ద లెవెల్ ఈవెంట్ అయితే ఏ విధంగా చేస్తారు మానేర్ స్కూల్ వాళ్ళు అదే తరహాలో ఇక్కడ ఈవెంట్ అయితే చేస్తున్నారు. సో పిల్లలు కూడా చాలా రకాల పర్ఫార్మెన్స్లు అయితే చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ పేరెంట్స్ చూడండి, తన పిల్లలు మొత్తం ఫోన్స్ తో అయితే రికార్డ్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడ మా పిల్లలు ఎప్పుడు వస్తారో అని చెప్పేసి ఈగర్లీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం ముందు వెళ్ళి మాట్లాడుకుందాం. పేరెంట్స్ అయితే ఏ విధంగా పిల్లల పైన వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు. మానేరు స్కూల్లో ఇంత మంచి ఈవెంట్ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ముందుకెళ్దాం. పిల్లలు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్లు, ఆటలు పాటలు చాలా బాగా చేస్తున్నారు. మనమైతే చూద్దాం. At the same time, I applaud your kind response to our invitation. With your kind permission, I would like to seize this occasion to articulate a few things about our school and their achievements. Right from 1986, with the 80 students, and now there are 3,000 students. In its due course, it has turned into a noted educational institution in Karimnagar district. Based on the state and ages, so we have taken new and updated steps to tackle the people like the introduction of IT, foundation report, the first in the computer, and back the big school culture. It's a different kind of newly established kids culture is being established by and the CBSE school at this Palpana, it is running here. To be proud to share with you that this academic year we have added another diamond to the Manes crown with the name of Hearts and Hearts, the International Kids Play School in Srinagar Colony. It is AC campus with a great infrastructure, joyful learning ambience, like talking tree, magic map, forest based eco-friendly and barrier-free play area. The whole campus is technically sound and all the classrooms are embedded with the digital learning equipments. And we have a rich and adequate accommodation for all the needs. This school has got an attached hostel with a separate girls and boys block. We are provided adequate beds, health and hygienic food. Besides this, we are facilitating art. We are providing hot and mineral water to the hostlers by using solar system and renewable water. To ensure the students' health, we tied up with the organization named Health Basics. It is like a hospital that we established in our school. One hospital is also there in our main campus, which provides 24/7 health and medical support within the campus. We feel it is honored to say that we have been given a NEET and IIT foundation coaching to the students of 6th to 10th class at our school since 2000 successfully with the cooperation of IIT Ramaya and academic legend. That you know, right from the beginning, actually it is a
foundation course which is being installed and started in the Maner School, firstly in the Karimnagar. మానసిక మా అనంతరెడ్డి సార్ కానీ మాకు దుఃఖంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను చాలా ప్రోత్సహించే వ్యక్తి, నన్ను ముందుకు నడిపే వ్యక్తి, ఎక్కడ భయపడకుండా ఎక్కడ వెనుకడి వేయకుండా నాలాంటి వ్యక్తులను, ముఖ్యంగా నన్ను అన్ని రకాల ప్రోత్సహిస్తూ నాకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మా అనంతరెడ్డి గారు. అందుకే ఇలా ఎట్టి బస్లో స్కూల్కి రావాలి, అనంతరెడ్డి సార్ స్కూల్కు కంపల్సరీ రావాలి, మీ అందరి దర్శనం చేసుకోవాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. 38th మానర్ స్కూల్ మానర్ విద్యా సంస్థల యొక్క 38th యాన్యువల్ డే ఈ కార్యక్రమానికి వేదికమైన పెద్దలు, గౌరవనీయులు, మానర్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ అనంతరెడ్డి గారు, డైరెక్టర్ శ్రీమతి సునీతారెడ్డి గారు, ప్రిన్సిపల్స్ రాజు చాకో గారు, అదేవిధంగా సరితారెడ్డి గారు, అనేక మంది విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తులు మా శ్రీనగర్ సార్, అదేవిధంగా మా మధుసర్ రెడ్డి సార్, దాంతోపాటు మా ఇద్దరు అన్నల్లో రమేష్ రెడ్డి అన్న, మా జనార్దన్ రెడ్డి అన్న, మా సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా పేరెంట్స్, స్టూడెంట్స్, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక విద్యా సంస్థ 38 సంవత్సరాలుగా ఏ ఆటంకాలు, ఏ అవరోధాలు లేకుండా నిరంతరం నిర్విఘ్నంగా ఇలా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకుముందే అనంతరెడ్డి గారిని అడిగిన, అన్న మీ స్కూల్ స్టార్ట్ చేసే టైంలో మీ ఏజ్ ఎంత అంటే 32 years అన్నారు. మీ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మీ స్ట్రెంత్ ఎంత అంటే 80 members అన్నారు. 80 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి మానరు విద్యా సంస్థ ఈరోజు దాదాపు 3000 మంది స్టూడెంట్స్, పైగా 38 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థలు నడుపుతుంటే మామూలు విషయం కాదు. అనేక మంది విద్యార్థులను తయారు చేసి ఈ సమాజానికి, ఈ దేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి మా అనంతరెడ్డి సార్. సరే, విద్యా సంస్థలు నడపాలంటే ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్, ఈ కల్చరు, ఈ మారుతున్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం అన్నీ చూస్తుంటే చాలా కష్టం. ఎందుకంటే తల్లిదండ్రుల ఆలోచనలు మారుతాయి, వాళ్ళ వ్యవహార శైలి మారుతుంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆలోచన, ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ విద్యా సంస్థలు నడుపుతూ ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఇలా కరీంనగర్ ఒక మంచి విద్యా సంస్థగా పేరున్నటువంటి మానేరు విద్యా సంస్థలు నడపడం నిజంగా చాలా సంతోషం. మా కరీంనగర్ తరపు అందరి తరఫున మా అనంతరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు వారు అనేక విషయాలు చెప్పారు. కాబట్టి పిల్లలు సరే కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, IPS కావాలి, ఆర్మీలోకి పోవాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, యాక్టర్ కావాలని చెప్పి మనకు ఆలోచన ఉండదు. ఆ ఆలోచనలను నెరవేర్చాలంటే దానిలో ప్రధాన బాధ్యత, ప్రధాన భూమిక పోషించాలి తల్లిదండ్రులు. కానీ చాలా మంది నాకు వస్తూ ఉంటారు, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత అనేక సమస్యలు పేరెంట్స్ వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను కౌన్సిలింగ్ చేస్తా, పేరెంట్స్ వస్తారు, మీ కష్టాలను, మీ బాధలను, మీ పడుతున్న ఇబ్బందులను పిల్లల ముందు మాట్లాడే ప్రయత్నం దయచేసే. మీరు పిల్లలను ఒక మంచి పౌరులుగా మీకు అనుకున్న స్థాయిలో నెరవేర్చాలంటే, ఆ లక్ష్యం చేరుకోవాలంటే మీరు ఇబ్బందులు పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేస్తే పిల్లల మైండ్ వాక్ స్ట్రెస్ బాగా వస్తుంది. స్ట్రెస్ లోన్ అవుతారు అందరూ కూడా. రిజల్ట్స్ ఎగ్జామ్స్ అయిన వెంటనే టీవీ చూస్తారు. 1 1 1 2 2 2 3 3 3 4 4 అవే ఆ రిజల్ట్స్ ఎట్లా వస్తే ఒక్కసారి తెలుసుకోండి. కానీ మానేర్ స్కూల్ కానీ కరీంనగర్ స్కూల్లో ఏమాత్రం 1 1 2 2 ఎందుకు రావడం కొనుక్కోరు వాళ్ళు. ర్యాంకులు కొనుక్కునే పాఠశాలలు కరీంనగర్లో లేవు. ర్యాంకులు కొనుక్కునే పాఠశాలలు వేరే మాత్రం కార్పొరేట్ స్కూల్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మా అన్నదాన్ని స్వీట్ చేసేందుకు గుర్తొచ్చింది. నేను గీతాభవన్ స్కూల్కి వెళ్ళాను, గీతాభవన్ సీట్ వెళ్ళాను.
పోతే ఒక స్కూల్ సంబంధించి హైదరాబాద్ స్కూల్ సంబంధించి ఒక పీటీ సార్ వచ్చాడు. ఆయన ఇక్కడి నుంచి మార్కెటింగ్ చేస్తాడు. ఏం సంగతి సార్ బాగుండరా అండి ఆయన? బాగుంటుంది అంటే ఏంటంటే సార్ ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి సార్, ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది, అందుకే సీట్ వర్కపోతున్నా అన్నాడు. అరే ఎల్లుండి రిజల్ట్స్ వస్తే 6th ర్యాంక్ అని మీకేం తెలుస్తానా? లేదు సార్ వచ్చేస్తా సార్ గ్యారెంటీ అన్నాడు. నేను ఈ మైండ్ లో పెట్టుకున్నా, రిజల్ట్స్ తర్వాత చూస్తే 6th ర్యాంక్ పక్కా వచ్చింది. 2 రోజుల ముందే రిజల్ట్స్ ఎప్పుడు వచ్చింది, 6th ర్యాంక్ ఎప్పుడు వచ్చింది కోరుకుంటారు వాళ్ళు. అందుకే చాలా మంది పేరెంట్స్ ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో పోయి పిల్లల మైండ్ మొత్తం జైలు చేస్తుంటే ఏసీ రూమ్ వేసి 10 రూపాయలు ఎవరు చెప్తారు చదువు? ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే చదువు చెప్తారు. చదువు రావాలని చెప్పరాదు, అది గొప్పతనం కాదు. కాబట్టి మన చదివే చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, అది మీకు ఉపయోగపడాలి. కలెక్టర్ అయినా డాక్టర్ అయినా జీతాల కోసమో కేవలం కుటుంబ పోషణకు చదివే చదువు దాన్ని సార్థకత చేశాను. ఇదే నేను నిత్య జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలి. ఇలా కన్వెన్స్ చేయాలి, మా ఇంటి నుంచి బయలుదేరుతా మళ్ళీ ఇంటికి పోతానికి గ్యారంటీ లేదు, దేనికి గ్యారంటీ లేదు. కానీ బతికే రోజు ఏదో ఒక కార్యం చేయాలి, దేశం కోసమా, ధర్మం కోసమా, సమాజం కోసమా గొప్ప కార్యం చేయాలి. పుట్టినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతామో కనీసం చనిపోయిన తర్వాత నేను అదే కోరుకుంటాను. ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. నేను చాలా మంది అంతిమయాత్రలు చూస్తాను, చనిపోయిన తర్వాత లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు. ఎవరికి వస్తారు? ఈ సమాజం కోసమో దేశం కోసమో కష్టపడి పనిచేసి త్యాగం చేసిన వ్యక్తులకు అంతిమయాత్ర చేస్తే చాలా మంది వస్తారు. నేను అదే కోరుకుంటా, నేను చనిపోయిన తర్వాత లక్షల మంది అంతిమయాత్ర పాల్గొనాలంటే అటువంటి కార్యం చేయాలి. భయం దాకా నేత భయపడాలి. కానీ పిల్లలు కూడా భయం నేర్పకండి, ఏదో ఒక గొప్ప కార్యం చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. గత 38 సంవత్సరాలుగా ఈ స్కూల్ యాన్యువల్ డే అయితే జరుగుతుంది. సో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చైర్మన్ గారు వారి సతీమణి కూడా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే విందాం. ఒకసారి రండి. 35వ వార్షికోత్సవం మానేర్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. మా స్కూలు 1986లో స్థాపించబడింది. అప్పటి నుండి నేటి వరకు నిరంతరం నిర్విరామంగా క్రమం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో విద్యను గడుపుతూ తగినట్టు పిల్లలకు కావాల్సినటువంటి రీతిలో మా స్టాండర్డ్స్ పెంచుకుంటూ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాము. మరి మేము ప్రారంభించినప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక 3000 మంది విద్యార్థులతో మేము విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నాం. అయితే మా సంస్థలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సంస్కృతి గురించి కానివ్వండి, లేదా ప్రపంచం గురించి కానివ్వండి, వివిధ రాష్ట్రాల గురించి కానివ్వండి, వాళ్ళ సంస్కృతుల గురించి కానివ్వండి, లేదా జీవితంలో మనగడ సాధించాలంటే, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఒక రాణించాలంటే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి విద్యను మేము ఆ టెక్నిక్స్ ద్వారా, అకాడమిక్ టెక్నిక్స్ ద్వారా మేము నేర్పిస్తూ ఇంతకాలం మంచి విద్యను గడుపుతా ఉన్నాం. మా స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు కొన్ని 1000 మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అయినారు. కాకపోతే మా దగ్గర కేవలం అకాడమికే కాకుండా వేరే ఇతర ఈవెన్ యాక్టివిటీస్, జనరల్ యాక్టివిటీస్ అంటే కోకరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. మా స్కూల్ నుండి ఎంతోమంది విద్యార్థులు నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ అయినారు, మెడల్స్ తెచ్చుకున్నారు, గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడాను మా పిల్లలు పార్టిసిపేట్ అయినారు. అయితే మా స్కూల్లో ఒక కేవలం పార్టిసిపేటే కాకుండా స్టేట్ లెవెల్లో ఈవెన్ జాతీయ స్థాయిలో నిర్వహించబడేటువంటి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించాము విజయవంతంగా. గతంలో 62వ జాతీయ జూడో ఛాంపియన్షిప్ కూడా సక్సెస్గా మేము నిర్వహించడం జరిగింది మా స్కూల్లో. దాని మూలాన ఇక్కడ కరీంనగర్కి కొన్ని స్మార్ట్ సిటీ రావడానికి కొన్ని పాయింట్స్ కూడా రావడం జరిగింది. అలానే ప్రతి సంవత్సరం రిజల్ట్స్ పరంగా చూసినట్టయితే కనుక ప్రతి ఒక్క విద్యార్థి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవడమే కాకుండా రిజల్ట్స్ కూడా 100కి 100 రూపాయలు
వస్తూ తర్వాత 10 GPS కూడా చూసుకుంటే 22-23 అకాడమిక్ ఇయర్లో కనుక చూస్తే కనుక మాకు ఈ అపియర్ అయినటువంటి విద్యార్థులు దాదాపు 13% 10 GPA వచ్చింది. తర్వాత మిగతా పిల్లలలో 80% 9 GPA వచ్చింది. అదేవిధంగా CBSE స్కూల్లో కూడాను మంచి హైయెస్ట్ మార్కులతో 100% రిజల్ట్స్తో వస్తూ ఉంది. ఇది మా స్కూల్ ఇప్పుడు ఇదే కాకుండా జనరల్ యాక్టివిటీస్లో సోషల్ యాక్టివిటీస్లో మా పిల్లలు పార్టిసిపేట్ అవుతారు. ఇప్పటి నుండి మా ప్రారంభం నుంచి నేటి వరకు ఈవెన్ తెలంగాణ వచ్చడానికి కూడా కారణం ఒక రకంగా చెప్పాలంటే మా పిల్లల ఒక పార్టిసిపేషన్ కూడా అప్పుడు బాగానే ఉంది. తర్వాత ఎటువంటి ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమి జరిగినా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్రరిజం గురించి కనుక ఏమన్నా వాళ్ళకు నెగిటివ్ ఆలోచన కలగకుండా సో వండర్ఫుల్ ఒక యాక్టివిటీ కూడా మా స్కూల్లో మేము చేశాము. సో ద సాలిడారిటీ అగేన్స్ట్ గ్లోబల్ టెర్రరిజం అనేది ఒక అద్భుత కార్యక్రమం మేము ఇక్కడ మా స్కూల్లో నిర్వహించి పిల్లలకు టెర్రరిజం వైపు కాకుండా మామూలుగా ఒక సామాన్య జీవితం లోపల మామూలుగా ఉండేటువంటి విధంగా మంచి నడవడిలో ఉండడానికి పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ మేము నేర్పిస్తూ ఉంటాం. ఈరోజు మాత్రం మా ప్రోగ్రాంలో పిల్లల యాక్టివిటీస్ మీరు చూసే ఉంటారు. అద్భుతమైన యాక్టివిటీస్ ప్రదర్శన చేశారు. కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి ఈవెన్ ఇతరత్ర ఈవెన్ కరాటే జూడో ఈవెన్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఒక టీచర్స్ పెట్టి మేము నిర్వహిస్తూ ఉన్నాం. మా దగ్గర జూడో అకాడమీ కూడా మా స్కూల్లో ఉంది. అలాగే అదేవిధంగా టీచర్స్ కూడాను మా దగ్గర మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా పెట్టాము. ముఖ్యంగా కరీంనగర్లో మేము ఈ ఐఐటి ఫౌండేషన్ ఏదైతే ఉందో 2000 సంవత్సరంలో రామయ్య గారి తీసుకొచ్చి వారి ద్వారా మేము ఇక్కడ ప్రారంభించి వారి సహాయం వారి సలహా ద్వారా తర్వాత వాళ్ళ ప్రోత్సాహం ద్వారా మేము ఎప్పుడు నిరంతరం ఈ ఐఐటి ఫౌండేషన్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈవెన్ మెడికల్ గ్రౌండ్స్లో కూడా మేము పిల్లలకు కోచింగ్ ఇస్తూ నీట్ ద్వారా మేము కోచింగ్ ఇస్తూ పిల్లలకు చాలామంది డాక్టర్స్ కూడా మేము సెలెక్ట్ చేయిస్తూ ఉన్నాము. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్టయితే కనుక క్రమశిక్షణలో పిల్లలకు క్రమశిక్షణలో తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్లో మంచి భాషా ప్రావీణ్యం నేర్పడానికి మా స్కూల్లో ఒకటి ఇంక్యుబేటర్ ల్యాబ్ అని చెప్పేసి ఇంగ్లీష్ నేర్పడం మంచి భాష నేర్పించి వాళ్ళను బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ యాంకరింగ్ ఎంత అద్భుతంగా ఉంది, వాళ్ళ భాషా ప్రావీణ్యం ఎంత అద్భుతంగా ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇంక్యుబేటర్ ల్యాబ్, ఇంగ్లీష్ ఇంక్యుబేటర్ ల్యాబ్. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా వీక్ ఉన్న వాళ్ళకి మేము మ్యాథ్స్ విజార్డ్ అని చెప్పేసి వీక్ ఉన్న స్టూడెంట్స్కి ఒక పీరియడ్ అదనంగా ఇస్తూ వాళ్ళకు ప్రత్యేక కోచింగ్ ఇస్తూ వాళ్ళను బాగా డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇలాగా ఒక్కొక్క యాక్టివిటీస్ చూసినట్టు దీనికి ఒక ప్రత్యేకతగా దాన్ని ఒక ఫోకస్ చేస్తూ వీళ్ళని వృద్ధి చేస్తూ ఉన్నాము. కాబట్టి మరి 35 సంవత్సరాల నిరంతరం మేము ఇటు నడుపుతున్నాం, కష్టపడుతున్నాం. కాబట్టి పిల్లల రిజల్ట్ అలా వస్తుంది. మరి మార్కెట్లో ఈరోజు మరి మగలో పెట్టి పొగలో పోతున్నటువంటి వ్యవస్థ అటువంటిది మేము 30 సంవత్సరాలు నిరంతరంగా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థ. కాబట్టి మేము ఇక్కడ దీనికి మూలంగా ఏమైతే ఆలోచిస్తే క్వాలిటీ అండ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామని మేము గర్వంగా చెప్తాము. సో చూస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో సార్ చెప్పే మాటలు విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చాలా వరకు కష్టపడి వాళ్ళను ఉన్నత స్థాయికి చేర్చడానికి మానేరు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చాలా కష్టపడుతున్నాయి. కెమెరామ్యాన్ ప్రవీణ్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.